అందరికీ నమస్కారం. ఇది నా యొక్క సప్పా టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఇందులో ఈ వీడియోలో నేను ముఖ్యంగా బైక్ మోటో ఆర్ బైక్ ట్యాక్సీ దీని గురించి మీతో నా గత 10 రోజులుగా డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్. నేను ముఖ్యంగా ర్యాపిడో అండ్ ఓలా అండ్ ఊబర్ మోటో ఈ మూడు రిలేటెడ్గా నేను డ్రైవ్ చేశాను. సో ఈ మూడిట్లో ఫుల్ టైం చేసుకోవచ్చా, పార్ట్ టైం చేసుకోవచ్చా, ఎంత అమౌంట్ వస్తుంది, మూడిట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మూడిట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దేంట్లో ఎక్కువగా అమౌంట్ వస్తుంది, మార్నింగ్ అవర్స్ బెస్టా, నైట్ అవర్స్ బెస్టా, ఇన్సెంటివ్స్ ఏ విధంగా వస్తాయి, తర్వాత ఎటువంటి బైక్ వాడాలి, మీకు దేంట్లో సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు ఇస్తారు, సెక్యూరిటీ ఎక్కువగా దేంట్లో ఉంటుంది. అయితే ఇది ఒకవైపు ఏంటంటే మన ఊబర్ డ్రైవర్ అంటే మన డ్రైవ్ చేసేవాళ్ళు, రైడర్ అంటే మనల్ని బుక్ చేసుకునేవాళ్ళు, అంటే బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే వాళ్ళని రైడర్ అంటున్నాను. సో రైడర్లో కూడా ఈ మూడిట్లో వాళ్ళు ఎటువంటిది బుక్ చేసుకోవాలి, దేనివల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఏది మీకు ఏ టైంలో బుక్ చేసుకుంటే బెస్ట్. ఇందులో నేను కొన్ని పర్సనల్గా 10 రోజులు తిరిగేటప్పుడు నేను పరిచయమైన ర్యాపిడో వాళ్ళు కానీ, ఊబర్ కానీ, ఓలా వాళ్ళతో కూడా నేను కొంత మాట్లాడాను. సో వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క సజెషన్స్ వాటిని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో ఫుల్ టైము, పార్ట్ టైము ఏది బెస్ట్. సో మొట్టమొదటిగా నేను ఈ వీడియో క్రియేట్ చేయాలనుకోండి. సో నేను 3 రోజులు డ్రైవ్ చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నేను డ్రైవ్ చేసేటప్పుడు నేను మస్ట్ చూసింది ఏంటంటే, నువ్వే రాజు, నీ బైకు నీ నచ్చినట్లుగా డ్రైవ్ చేయొచ్చు. ఒక యాప్ వేసుకొని జస్ట్ యాప్ వేసుకున్న వెంటనే నీకు దాన్ని ఒక రిజిస్ట్రేషను, యాక్టివేషన్కి నీకు కొంత టైం పడుతుంది. సో ఆ టైం అంటే నీకు ఊబర్లో అయితే పర్ 1 డే వర్కింగ్ డే పడుతుంది, ర్యాపిడో ఓలాలో మీకు వర్కింగ్ డే అయితే 2 to 5 hours పడుతుంది అంతే, మోస్ట్ ప్రాబ్లీ వర్కింగ్ డే అయితే. ఊబర్లో అయితే మీకు 1 day పడుతుంది. దీనికి మీకు కావాల్సినవి అవన్నీ ఏంటంటే మూడిటికి ముఖ్యంగా కావాల్సింది ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్. ఆ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ టు బ్యాక్ మీరు ఫోటో తీసుకొని ఉంచుకోండి. తర్వాత ఆర్సీ, మీరు ఏ బండి అయితే డ్రైవ్ చేయాలనుకుంటున్నారో ఆ బండి యొక్క ఆర్సీ, అది ఫ్రంట్ టు బ్యాక్. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, తర్వాత ప్రతిదీ ఫ్రంట్ టు బ్యాక్, ఆధార్ కార్డు కూడా. తర్వాత పాన్ కార్డ్ అయిపోయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్ కోడ్. కొన్ని మీకు యూబరు ఏంటంటే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. అదే ర్యాపిడో అయితే మీకు చూపిస్తాను, యూపీఐ ఐడి తోటి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో మీకు ఓలాలో కూడా మీరు యూపీఐ ఐడితో వేసుకోవచ్చు. ఇందులో మీకు ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, ఏ విధంగా తీసుకోవాలి, అవన్నీ కూడా నేను మీకు 1 by 1 ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. తర్వాత ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది, అది కూడా పెడతాను. సో లెట్స్ గో టు ఊబర్. ఫస్ట్ ఊబర్ యాప్ ఓపెన్ చేస్తే ఇది ఊబర్ డ్రైవర్ యాప్. మామూలుగా మనం ఊబర్ ఓపెన్ చేసిన దానికి దీనికి కొంత డిఫరెన్షియేషన్ ఉంటుంది, కొంత మీకు ఉంటుంది. ఇది ఊబర్ డ్రైవర్ యొక్క స్క్రీన్. అంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ 3 గీతలు ఉన్న దగ్గరది మెనూ, మిడిల్లో ఉన్నది అమౌంట్, మీరు ఎంత సంపాదించుకున్నారు, రైట్ సైడ్ది సెర్చ్, కిందది గో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లోకి వెళ్తారు. ఆన్లైన్ ఆఫ్లైన్కి అదొక ఆన్ అండ్ స్విచ్ అనుకోండి, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు నేను కింద చూసారా యూఆర్ ఆఫ్లైన్ అని. సో నేను గో అండ్ స్విచ్ అని కొట్టిన తర్వాత నేను ఆటోమేటిక్గా ఆన్లైన్కి వెళ్తాను. ఈ ఆన్లైన్కి వెళ్ళేటప్పుడు ఇది కొన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతుంది యూబర్ ప్రతి 24 గంటలకి. సో ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుందో చూద్దరు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే మనం ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా ఇవ్వాలా ఏదని గూగుల్ పైన ఉంది. దాని కిందని మీకు 2 గీతల్లాగా ఉంది కదా, అదేంటంటే COVID-19 రిలేటెడ్గా ప్రికాషన్స్ వాడుతున్నారా లేదని. ఈ రైట్ సైడ్ది ఎమర్జెన్సీ సేమ్ పైన ఉన్న మెనూ లాగే. సో అసలు
ఈ యూబర్ యొక్క స్క్రీను అదంతా మనం చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇదంతా కనబడుతుంది ఏంటంటే మనకి ఒక లొకేషన్. సో ఒకసారి మీరు ఎప్పుడైనా ఎక్కడున్నారో అది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు 3 యాప్ల్లోని ఇక్కడ నుంచి ఏంటంటే నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్కి లేకపోతే పికప్ లొకేషన్స్కి ఇలా డిఫరెంట్గా వెళ్ళినప్పుడు మీకు వస్తుంది. సో మీరు ఇప్పుడు నేను ఆన్లైన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి నేను ఆన్లైన్ అని కొట్టగానే అది ఎటువంటి రిలేటెడ్ అడుగుతుంది చూడండి. నేను ఆన్లైన్ కొట్టగానే యాక్షన్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. ఏంటది? కన్ఫర్మ్ COVID-19 ప్రికాషన్స్ అని అడుగుతుంది. ఇది ఎవ్రీ 24 అవర్స్కి ఇది అడుగుతుంది. సో ఒకసారి కొట్టగానే ఏంటంటే ఫస్ట్ ఇది ఫేస్ మాస్క్. సో ప్రతి 24 గంటలు మీరు ఒక ఫేస్ మాస్క్ వేసుకొని ఒక ఫోటో తీసుకోవాలి. ఫొటోస్ తీసుకొని దానికి చూపిస్తే అప్పుడు అది యాక్సెప్ట్ కొడుతుంది. మీ ఫేస్ కనబడాలి, తర్వాత మాస్క్ వేసుకొని. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తాను కాబట్టి మీకు కనబడట్లేదు. బట్ అంటే ప్రతి 24 గంటలకి మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రిప్ స్టార్ట్ చేసేటప్పటికి ఇది ఆటోమేటిక్గా అడుగుతుంది. మాస్క్ కవర్ అయ్యి ఉండాలి, తర్వాత ఫేస్ రిలేటెడ్ కూడా మీకు ఉండాలి. మిగతా 2 స్టెప్స్ కూడా మీకు ఏంటంటే అవి COVID-19 రిలేటెడ్గా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీరు ఉన్నాయా లేదా, శానిటైజ్ చేసుకున్నారా, తర్వాత శానిటైజ్ తోటి మీరు ఇదంతా కొనుక్కున్నారు. మీకు యూబర్లో ఏంటంటే మీకు యూబర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్కి వెళ్తే మీకు శానిటైజర్స్, తర్వాత ఫేస్ మాస్క్లు ఇలాంటివి కొనిస్తారు. కాకపోతే అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అక్కడ లొకేషన్స్ కూడా మనకు తెలియదు. బట్ యూబర్లో వాళ్ళు శానిటైజర్స్ పాయింట్స్, ఇలాంటి శానిటైజర్ లొకేషన్స్ ఇవి ఇస్తారు తప్పనిసరిగా. మనం వెళ్ళి పికప్ చేసుకోవచ్చు. సో యూబర్ డ్రైవర్ యాప్ని మీరు ఏ విధంగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత యూబర్ డ్రైవర్ అని కొట్టాలి. యాప్ అక్కర్లేదు, యూబర్ డ్రైవర్ కొట్టగానే మీకు ఈ యూబర్ డ్రైవర్ అనే యాప్ ఓపెన్ ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే మనకి ఇందాక కనబడిన స్క్రీన్ వస్తుంది. యూబర్ డ్రైవర్ అనే యాప్ మనకి మామూలుగా బుక్ చేసుకోండి యూబర్ యాప్ ఉంటుంది. ఇది యూబర్ డ్రైవర్ యాప్. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు మెనూ ఈ విధంగా ఉంటుంది. సో COVID-19 రిలేటెడ్గా అది మీరు శానిటైజర్ చేసుకున్నారు దానికి. సో నెక్స్ట్ది మీ యొక్క ప్రొఫైల్. సో మీకు ఎవరైనా బుక్ చేసుకుంటే మీ ప్రొఫైల్ వాళ్ళకి కనబడుతుంది. ఈ ప్రొఫైల్ మీరు చేసుకోవచ్చు. 10 డేస్ నుంచి నేను 74 రైట్స్ చేశాను. ఆ కిందది ఏంటంటే నా యొక్క ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నా అదంతా నేను రాసిందే. వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్, ఈ యొక్క షేర్ యువర్ స్టోరీ. సో ఇందులో మెయిన్ దానికి వెళ్దాం. అదేంటంటే మన అకౌంట్లో వెహికల్స్. ఫస్ట్ ఆప్షన్ అనేది వెహికల్స్లో మీరు ఇచ్చిన ఆర్సీ బుక్ బట్టి ఇది తీసుకుంటుంది. మీరు ఆర్సీ బుక్ వాటి రిలేటెడ్గా ఇది ఎంతనా. సో అది ఫస్ట్ది. సో అందులో మీరు ఒక వెహికల్ కాకపోతే ఇంకో వెహికల్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఒక డ్రైవర్ రిక్వైర్మెంట్స్లో అది కావాల్సింది. ఈ సైడ్ మీకు చూసారా గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో ఆ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కొన్ని మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. మిగతావి కొన్ని బ్లాక్ యారోలో ఉంది చూసారా, అవి ఏంటంటే ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఓకే చెప్పేసి మీకు రైడ్ స్టార్ట్ అయ్యేటట్లుగా, అంటే రైడ్ అంటే ఏంటంటే మీ యాక్టివేషన్ ఆన్ అయ్యేటట్లుగా అవుతుంది. కానీ ఇందులో ప్లస్ యూబర్లో ఉన్న పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు ఫోటో తీసేటప్పుడు అది ప్రాపర్గా తీయాలి. ప్రాపర్గా అంటే లెఫ్ట్ రైట్ లేకుండా ఒక స్ట్రైట్గా పెట్టి దాన్ని ప్రాపర్గా క్రాప్ చేసి మీరు ఆ విధంగా తీస్తేనే ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది. అదే మీరు ర్యాపిడో వాటిలో అయితే ఆ విధంగా ఉండదు. ర్యాపిడ్లో మీరు దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పుకోవచ్చు. యూబర్లో అయితే మీకు ఆ విధంగా తిప్పుకోవడానికి ఉండదు. యూబర్లో మీరు పక్కాగా ఒక ప్రాపర్గా తీసి పెడితేనే మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే ఏంటంటే మీకు మీ అకౌంట్ యాక్టివేషన్ అనేది 2 days అయినా లేకపోతే 1 day అయినా 3 days అయినా అది ఆ విధంగా చూపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ రాదు. ఆ రైట్ సైడ్ చెక్ మార్క్ ఉంది కదా, గ్రీన్ కలర్ రాదు. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్, పాన్ కార్డు, ఈ ఫోటో ఐడి డాక్యుమెంట్ అంటే ఏం లేదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్. సో ఏంటంటే మీకు ఆ ప్రాపర్ వేలో ఉంటేనే యూబర్ తీసుకుంటుంది. ర్యాపిడోకి ఏంటంటే మీకు ఓలాకి మీరు వాటిని రొటేట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ రొటేట్ చేసుకొని మధ్య చేసుకోవచ్చు. సో మీరు ఫోటో తీసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దానికి కావలసినట్లుగా దానికి యూబర్కి తీసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇది మీది లెఫ్ట్ రైట్ అవి ఏం కాకుండా ప్రాపర్గా పెట్టుకోవాలి. ఆ సైజు అంతా చూసుకొని
క్రాప్ చేసుకొని, సో ఆ క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. లేదా అనుకుంటే మీకు ఏంటంటే ఇది యాక్టివేషన్ లేట్ అయిపోతుంది అంతే. యాక్టివేషన్ లేట్ అవ్వడం వల్ల మీకు మళ్ళీ మొత్తం ఆగవలసి వస్తుంది. సో మిగతావన్నీ ఉన్నాయి చూసారా, మీకు వాళ్ళు బ్యాంక్ పాస్బుక్ చెక్ అక్కర్లేదు, నా ఎన్ఓసి అక్కర్లేదు, ఇవన్నీ అక్కర్లేదు. సో జస్ట్ ఇవి పెట్టేసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే మేము చెప్పినట్లుగా ప్రాపర్గా మీకు జస్ట్ వర్కింగ్ డే అయితే మీకు మార్నింగ్ మీరు అప్లోడ్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా యాక్టివేట్ అయిపోతుంది, లేకపోతే మరుసటి రోజు మార్నింగ్ కల్లా యాక్టివేట్ అయిపోతుంది. యూబర్ మీకు ర్యాపిడో ఓలా అయితే ఇంకా ఫాస్ట్గా అవుతాయి. 2 to 3 hours, లేకపోతే వర్కింగ్ డే అయితే 5 hours మోస్ట్ ప్రాబ్లీ, మ్యాక్సిమం 5 hours. ఆ 5 hours కంటే ఇంకా ఫాస్ట్గా మీకు అయిపోతుంది అన్నమాట. సో ఫోటో ఐడి, డాక్యుమెంటు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాగ్ ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మీకు ఇంకా బ్యాంక్ పాస్బుక్ అక్కర్లేదు, ఎన్ఓసి అక్కర్లేదు, పోలీస్ క్లియరెన్స్ అక్కర్లేదు. ఈ ప్రొఫైల్ ఫోటో, లీగల్ అగ్రిమెంట్స్ ఏంటంటే మీకు అవి కొద్దిగా చిక్ మార్క్ పెట్టినా మీకు అవి ఉన్నాయి కదా, అది ఏంటంటే హైడ్ అయినట్లుగా ఉన్నాయి కదా. హైడ్ అయ్యి ఎందుకు ఉన్నాయంటే వాటి మళ్ళీ ఒకసారి మార్చలేమన్నమాట. మీరు అదే ప్రొఫైల్ ఫోటో తీసుకునేటప్పుడు కూడా ప్రాపర్గా తీసుకోండి. లీగల్ అగ్రిమెంట్స్ కూడా మీరు పెట్టేటప్పుడు కూడా ప్రాపర్గా పెట్టుకోండి. అది లీగల్ అగ్రిమెంట్ అంటే ఇంకేం కాదు, మనం యాక్సెప్ట్ కొడతాం కదా, ఆ యాక్సెప్ట్మెంట్ అంటే ఆ వీడు రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుతాడు. సో అదొక 20 ఎంతో అదే పై స్క్రోల్ చేసుకుని ఉంటే ఆ లీగల్ అగ్రిమెంట్స్ అన్నీ మాట. సో అందుకే మీరు ప్రొఫైల్ ఫోటో, లీగల్ అగ్రిమెంట్స్ అనేది మీకు హైడ్ అయ్యింది. మిగతావన్నీ మనం ఒకవేళ కావాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఎక్స్పైర్ అయిపోయి మార్చుకోవచ్చు. సో మార్చుకున్న తర్వాత ఇది మీ ఇన్బాక్స్. మీకు ఇన్బాక్స్లో మీకు లేటెస్ట్గా మీకు ఏంటంటే ఇంత ముందు వరకు పేమెంట్ యూబర్లో 7 days ఉండేది, కానీ ఇక్కడ మీరు చూసారా మీకోసం కొన్ని కీలక అప్డేట్స్. ఫ్లెక్సీపే అనేది యూబర్ తీసుకొచ్చింది. ఈ ఫ్లెక్సీపే వల్ల ఏం లేదు, మీరు ఏ రోజు క్యాష్ ఆ రోజు తీసుకోవచ్చు. మినిమం ఛార్జెస్ 5 rupees వేస్తుంది. అదే ఇంతకుముందు ఏంటంటే మీకు 7 days ఉండేది ఊబర్. అంటే మీరు 7 days వర్క్ చేస్తే 7 daysకి ఒకసారి పేమెంట్ ఇచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే టు సండే వర్క్ చేస్తే మీకు మండే పేమెంట్ ఇచ్చేది అన్నమాట. మరి జనాలు అందరూ కష్టం అది ఇది అని చెప్పారు, లేకపోతే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు కదా, మిగతా యాప్లంతా జస్ట్ వెంటనే ఇచ్చేస్తున్నప్పుడు ఎందుకని. సో అందుకే ఫ్లెక్సీపే అని ఇది ఒక కొత్తగా తెలిసింది నాకు. జస్ట్ ఇది నేను ఒక 3 రోజుల ముందు వచ్చిన మెసేజ్ అన్నమాట. సో అది 10 hours ago అలా వచ్చింది కదా. సో ఆ మెసేజ్ అన్నమాట. దాని ఫ్లెక్సిబుల్ మీరు వెంటనే తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇది అకౌంట్లో అయిన తర్వాత మనకి వెహికల్స్, పేమెంట్ మెథడ్ అవన్నీ ఉంటుంది. ఈ పేమెంట్ మెథడ్ కూడా మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతుంది యూబర్ అయితే. సో పేమెంట్ మెథడ్ ఇదంతా ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, అది పేమెంట్ చెప్పే కదా, అకౌంటు నెంబరు అవన్నీ మన అకౌంట్లో యాడ్ అయిన తర్వాత ఈ అకౌంట్ నెంబర్ లింక్డ్ పేమెంట్ అకౌంట్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఒక లింక్ ఉండాలి, అది ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. ఎనీ బ్యాంక్ ఒక వర్కింగ్ రిలేటెడ్ అకౌంట్ ఉంటే చాలు. సో ఆ తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు అక్కర్లేదు, ఎందుకంటే అంత అమౌంట్ సంపాదించట్లేదు మనం. సో ఎడిట్ అకౌంట్ అనుకున్నప్పుడు ఫోన్ నెంబరు ఏదైనా, సో దాని రిలేటెడ్గా అకౌంట్ మనం ఇచ్చింది. సో అది తర్వాత అబౌట్ దీని వెర్షన్, ఎక్నాలజ్మెంట్స్. ఇన్సూరెన్స్ అంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, అది యాప్ సెట్టింగ్స్. మీరు యాప్ సెట్టింగ్స్లో సౌండ్స్ ఎలా ఏ విధంగా వచ్చేటట్లు సైట్ చేసుకోవచ్చా, నావిగేషన్ ఏ విధంగా ఉండాలి, నావిగేషన్ అనేది గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ అవుతుందా, తర్వాత మన స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు. ఫాలో మీ ట్రిప్ అంటే మనం వేరే వాళ్ళకి ఎవరికైనా మన ట్రిప్ సెక్యూరిటీ కోసం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ మనం యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఫాలో మీ ట్రిప్ అదేమి. రైట్ చెక్ అంటే మీకు ప్రతిసారి ఇది రైట్ చెక్ చేస్తుంటుంది. అంటే ప్రతి రైడ్ అయిపోగానే అంతా ఓకే బాగుందా లేదా. ఇది స్పీడ్ లిమిట్ అన్నమాట. అంటే మీరు 40 కానీ స్పీడ్ లిమిట్ పెట్టుకున్నాం అనుకో, 40 స్పీడ్ దాటగానే ఇది అలా మోగుతుంటుంది. సో మనం మళ్ళీ స్లోగా 40 లిమిట్ డిపెండ్ అప్పుడు మనం బండి పెట్టి అలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఓకే, అలా తంబు చేసుకొని పెట్టుకోవచ్చు. స్పీడ్ లిమిట్ బెస్ట్ అన్నమాట 40 కంటే. సో దానికంటే ఎక్కువగా మనం పెట్టుకున్న వేస్ట్. తర్వాత మన వాలెట్ అంటే ప్రతి అకౌంట్లోకి ఒక వాలెట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇందులో నాకు -58 ఉంది. -58 ఎందుకు ఉంది అంటే చాలామంది క్యాష్ బుక్ చేసుకుంటారు. సో ఇది ఏంటంటే ప్రతిసారి కొంత ట్రిప్, ఇది నా లాస్ట్ ట్రిప్, మీకు ఇది ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. సో లాస్ట్ ట్రిప్లో నాకు ఎంత అమౌంట్ వచ్చింది అది మీకు ఇదిగోండి. ఈ స్టార్టింగ్ మనకి కుకట్పల్లి నుంచి స్టార్ట్ అయింది.
మాదాపూర్ హిల్స్ పీజీఆర్ ఎన్క్లేవ్ దగ్గర మియాపూర్ దగ్గర క్లోజ్ అయింది. సో 28 minutes, 11.5 కిలోమీటర్లు. సో నాకు వచ్చింది 94.80. బట్ ఒరిజినల్ ప్రైస్ ఎంత? ఇది 126 రూపీస్ ఫేర్. దీంట్లో 25 రూపాయలు జిఎస్టీ అని చెప్పి, తర్వాత డిస్కౌంట్స్ అని చెప్పి కట్ చేస్తున్నారు. తర్వాత ట్యాక్సెస్ కింద 6 రూపాయలు వేస్తున్నారు. సో ఇవన్నీ ఫుల్ అమౌంట్లో పోగా 94.80 రూపాయలు మనకు వస్తుంది. ఈ 94.80 పే అవుట్స్ అంటే ఏంటంటే, నాకు నెల ఇచ్చే పే అవుట్స్ అంటే నాకు అమౌంట్ ఇచ్చేది ఉంటుంది కదా, ఆ పే అవుట్స్లో -16 ఉంది. సో ఆ -16లోకి ఈ 94 కట్ చేసిగా ఇంకా 21 రూపీస్ ట్రిప్ బ్యాలెన్స్ ఉంది. సో ఆ ట్రిప్ బ్యాలెన్స్ నా మెయిన్ దాంట్లోకి యాడ్ అవుతుంది అన్నమాట. ఇంకో విధంగా మీకు ఇంకా ఇంత దీంట్లో ఏంటంటే 100 రూపాయలు ఇచ్చారండి. 100 రూపాయలు ఇచ్చిన తర్వాత ఒక ట్రిప్కి, సో 100 రూపాయలు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యాప్ యొక్క మెయింటెనెన్స్కి లేకపోతే జిఎస్టీ ఇవన్నిటికి కలిపి కొంత అమౌంట్ కట్ చేసేస్తారు. అది ఏంటంటే డైరెక్ట్గా వాలెట్లో వాళ్ళకి కనబడుతుంది, ఎవరు బుక్ చేసుకునే వాళ్ళకి. సో వాలెట్లో వాలెట్లో వాళ్ళు వేసిస్తే ఓకే, వేయలేదనుకో ఈ -20 రూపాయలు ఉంటాయి కదా, మన క్యాష్ ఇచ్చేస్తారు కదా 100 రూపాయలు, ఆ 20 రూపాయలు మైనస్ అని చూపిస్తుంది అన్నమాట. అంతే లెక్క. ఒకవేళ అందరూ రోజుకి 5 రైడ్లు చేశారు, 5గురు మీకు డబ్బులు ఇచ్చారు అనుకోండి, అక్కడ ఎంత చూపిస్తుంది, 5గురికి సేమ్ 120 రూపాయలు అనుకుంటే 5 20 అంటే 5 20 అంటే -100 రూపాయలు చూపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా వాలెట్లో వేసేటప్పుడు ఆ వాలెట్లోంచి అది కట్ చేసేసుకుంటుంది అన్నమాట. కట్ చేసుకుని అప్పుడు ప్లస్ అమౌంట్లోకి వెళ్తుంది. ఆ ప్లస్ అమౌంట్లోకి వెళ్ళిన అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విధంగా ఒకవేళ క్యాష్ ఇస్తే మాత్రం క్యాష్ మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. క్యాష్ ఇస్తే మీరు క్యాష్ తీసేసుకోవచ్చు. క్యాష్ రిలేటెడ్ కాకుండా వాళ్ళు ఆన్లైన్లో వేస్తే ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. సో ఇది మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అందుకు నాకు మైనస్ అమౌంట్ కనబడింది. సో ఈ వాలెట్లో మన అమౌంట్ ఆ విధంగా తీసుకోవచ్చు. ఎంత వాలెట్ మన అకౌంట్లో ఉందో చూసుకోవచ్చు. ఇదేంటంటే నాకు లాస్ట్ 1 వీక్ 15 ఫిబ్రవరి 22 ఫిబ్రవరి నుంచి 2051 రూపాయి నేను చేశానండి అంతే. అంటే నేను అన్ని రోజులు ఫుల్గా వెళ్ళలేదు, తక్కువ వెళ్ళాను. సో అందులో నా బ్యాలెన్స్ -58 ఉంది. ఆ క్యాష్ అవుట్ అంటే మనకి ఎంత అమౌంట్ రావాలో దాని రిలేటెడ్ అది. సో ఇంకా మోర్ ట్రిప్పులు చేస్తే మీకు చెప్పా కదా ఇన్సెంటివ్స్, 10 ట్రిప్పులు చేస్తే 60 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది మనకి. సో ఆ టార్గెట్స్ పెడతాడు అనమాట, ప్రమోషన్స్ పెడుతుంటాడు వీడు. ప్రతి ఒక్కరు పెడుతుంటాడు. వీడు ఒక రకమైన ప్రమోషన్ పెడతాడు, ర్యాపిడో వాడు ఒక విధమైన ప్రమోషన్ పెడతాడు, ఓలా వాడు ఒక విధమైన ప్రమోషన్ పెడతాడు. సో అప్కమింగ్ ప్రమోషన్స్ మీరు కింద చూడవచ్చు, మోర్ వేస్ టు రన్. సో ఇది పేమెంట్ అండ్ క్యాష్ అవుట్ అని చెప్పాను కదా. సో అప్కమింగ్ ప్రమోషన్స్ వెళ్ళిన తర్వాత ఇది మీకు చూసారా, సండే ప్రమోషన్ ఏముంది, మండే ప్రమోషన్ ఏముంది, అక్కడ ఏం లేదు. అక్కడ అంటే 2 ప్రమోషన్లు డబ్బు ఉంది, స్టార్ట్స్ ఉంది. 3:50 AM 4:50 AM అది డే 1 ఆఫ్ డే 2. సో ఏ రోజు ఎన్ని రోజులు చేసావు, నీ రోజంతా 10 ట్రిప్పులు చేయగలిగిస్తే 60 రూపాయలు నీవు చేసుకొని సంపాదించుకుంది అనుకుంటా, ఇంకా 60 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అంతే, దానికంటే ఏం లేదు. సో ఇది నా యొక్క ఇన్విటేషన్. ఎవరికి మీకు ఏంటంటే జాయిన్ అయితే 750 రూపీస్ ఇన్విటేషన్ వస్తుంది. సో మీ అందరికీ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం ఎవరినైనా వేరే ఒకరిని జాయిన్ చేసేటప్పుడు మీకు 1000 రూపాయలు ఇన్విటేషన్ వస్తుంది నా యొక్క ఇన్విటేషన్ యూజ్ చేసుకుంటే. సో ఈ కోడ్ రిలేటెడ్గా మీరు యాడ్ చేసుకొని మీరు జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ కోడ్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ రెఫర్ ఫ్రెండ్ అనే దగ్గర మీకు 1000 రూపాయలు వస్తుంది అన్నమాట. ఇన్స్టెంట్గా రాదు, మీరు 30 ట్రిప్స్ కంప్లీట్ చేయాలి. సో 30 ట్రిప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం మీకు 1000 రూపాయలు వస్తుంది. ఎవరు మనకి ఫ్రీగా అమౌంట్ ఇవ్వరు. సో మీకు ఇందాక చెప్పాను కదా, ఇది వాలెట్. ఈ వాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఇది అకౌంట్ కూడా ఇందాక చూపించాను. సో ఇది బేసిక్గా మీ యొక్క మెనూ. సో ఈ మెనూ రిలేటెడ్గా మనకి వెళ్ళిన తర్వాత ఇందులో ఇంకా ఏమున్నాయంటే ఆ పైన 94 రూపీస్ 80 అనేది మన యొక్క 3 రకాలు ఉంటుంది. అది స్క్రీను, సో అది లాస్ట్ ప్రైమ్. సో డ్రైవింగ్ ప్రిఫరెన్స్ అంటే యూబర్ మోటో ఆటో కన్ఫర్మ్ ట్రిప్ రిక్వెస్ట్ అంటే మీరు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ ట్రిప్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. యూబర్ మోటార్ ఒక్కటే సర్వీసెస్ ఇది ఆన్ ఉంది. యూబర్ మోటో కాకుండా యూబర్ క్యాబు అంటే బైక్, ఆటో ఇవి కూడా ఉంటే అది ఒకేసారి 3టికి యాక్టివేట్ చేసుకుంటుంది.
సో ఇది మన యొక్క చెప్పే కదా ఆన్లైన్కి వెళ్ళడానికి కదా ఆ విధంగా. సో డ్రైవింగ్ ప్రిఫరెన్సెస్లో కూడా మీకు ఆ విధంగా పెట్టుకోవచ్చు. చెప్పే కదా సెక్యూరిటీ టూల్ కిట్ కింద అది కొడుతుందో ఫాలో మై ట్రిప్. మన ట్రిప్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీగా వెళ్తున్నాడా లేదా. మీకు ఈ పైన ఒక సెర్చ్ బటన్ చెప్పాను కదా, ఈ సెర్చ్ బటన్ కొట్టినప్పుడు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రోజుకి 2 సార్లు మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడో ఒక లొకేషన్లో ఉంటారు, ఆ లొకేషన్లోంచి మన ఇంటికి వెళ్ళిపోవాలనుకోండి, ఇది యాక్టివేట్ చేస్తే ఆ లొకేషన్ నుంచి మన ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న ట్రిప్పులు మాత్రమే వస్తాయి. ఉన్న ఏవైనా బుక్ చేసుకుని అవన్నీ వస్తాయి. ఇది రోజుకి 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కైనా, లేకపోతే ఆఫీస్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికైనా, లేకపోతే మనం ఎక్కడైనా డిఫరెంట్ లొకేషన్లో ఉంటే ఆ డిఫరెంట్ లొకేషన్లోంచి మన ఇంటి దగ్గరికైనా ఈ విధంగా ఏ విధంగా మనం పెట్టుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం మాత్రమే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ఆప్షను మనకి యూబర్లో అయితే డైరెక్ట్గా హోమ్ అలాంటిది ఏమి ఉండదు. ర్యాపిడ్లో అయితే మై రూట్ బుకింగ్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే పైన మీకు రైట్ సైడు మన డబ్బులు కనబడిన దాని పక్కనే ఒక రైట్ సైడు ఒక సెర్చ్ బటన్ లాగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మన హోమ్ అడ్రస్ అయితే హోమ్ అడ్రస్సు, ఆఫీస్ అడ్రస్ అయితే ఆఫీస్ అడ్రస్సు, లేకపోతే ఇంకేదైనా వేరే లొకేషన్కి వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్ది ఇచ్చుకుంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ లొకేషన్కి మాత్రమే మిడిల్లో ఉన్న ట్రిప్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఇది అంత కరెక్ట్గా ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కుక్కటపల్లి దగ్గర నుంచి మీకు నేను ఎక్కడ మన సికింద్రాబాద్ దగ్గర ఎక్కడ ఉన్నాను అనుకోండి, ఇదేమిస్తుంది, సికింద్రాబాద్ నుంచి మన కుక్కటపల్లి కదా, డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో కుక్కటపల్లి నుంచి నాకు లాస్ట్ టైం ఎలాగే బుక్ చేసుకుంటే సికింద్రాబాద్ నుంచి నాకు మల్కాజ్గిరి ఇచ్చింది. మల్కాజ్గిరి నుంచి నాకు ఇంకెక్కడో వేరే లొకేషన్కి ఇచ్చింది. ఆ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ఇచ్చింది. నేను ఇంటికి వచ్చేసరికి 5 లొకేషన్లు మారొచ్చా. సో ఇది అంత ప్రాపర్గా వర్క్ అవ్వదు. మీకు ఈవెన్ ఇంటి దగ్గర ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ముందు కూడా ఇది వేరే లొకేషన్కి ఇస్తుంది అన్నమాట. అలా పక్కన రైట్ సైడ్ ఉంది కదా అది. సో మిడిల్లో మీకు ఒక అమౌంట్ వేరే వాళ్ళు ఎవరికైనా కనపడకుండా ఉండాలనుకుంటే ఆ అమౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ ప్రైవసీ మోడ్ ఉంటుంది. అంటే ఒక లాగా వస్తుంది. సో ఆ 5 క్లిక్ చేస్తే ప్రైవసీ మోడ్లోకి వస్తుంది. సో ఆ ప్రైవసీ మోడ్లో మీకు వేరే వాళ్ళు ఎవరి రిలేటెడ్ అమౌంట్ మీకు కనపడదు. సో నెక్స్ట్ మనం ఒకసారి నేను యూబర్ గురించి అది ర్యాపిడోకి వెళ్దాం. సో ర్యాపిడో ఫస్ట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ర్యాపిడోకి ఏంటంటే యూబర్కి యూబరు డ్రైవరు, ర్యాపిడోకి ర్యాపిడో క్యాప్టెన్. సో ర్యాపిడో క్యాప్టెన్ అనేది మన యొక్క డ్రైవింగ్ యాప్. సో మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లో ర్యాపిడో క్యాప్టెన్ అని మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ర్యాపిడో క్యాప్టెన్ రిలేటెడ్గా మీకు ఓపెన్ చేయగానే ఈ యాప్ యొక్క స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. పైన 3 బటన్స్, ఆఫ్ డ్యూటీ, ఆ పక్కన స్కాన్ కోడు, 1 గంట, టుడే ఎర్నింగ్స్, ఇది మీ యొక్క స్క్రీను, ర్యాపిడ్ ఐడి కార్డు, ఎర్నింగ్స్, ఇన్సెంటివ్స్, రివర్స్ ప్రోగ్రామ్, సర్వీస్ మేనేజర్, రిఫర్ ఏ ఫ్రెండ్, వెల్ఫేర్ ప్రోగ్రామ్, హెల్ప్ అండ్ సపోర్ట్, ట్రైనింగ్ మాడ్యూల్స్, మై రూట్ బుకింగ్, ఆటో యాక్సెప్ట్ ఆర్డర్స్, దిస్ ఈజ్ ఆల్ యువర్ స్క్రీన్. తర్వాత ఇన్సెంటివ్స్ రిలేటెడ్గా మనకి లైవ్, ఆఫ్ డ్యూటీ, కింద ఏంటంటే ఎర్న్ ఎక్స్ట్రా అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేయాలి. ఈ ర్యాపిడోకి ఏంటంటే మీకు తప్పనిసరిగా మీరు మన బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. సో ఇది అడుగుతుంది. ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ ఆటోమేటిక్గా చేసుకుని ఉంటాం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ. సో నేను ఇప్పుడు మీకు ఆన్లైన్కి వెళ్ళినప్పుడు ఆన్ డ్యూటీ అని వస్తుంది. సో ఆన్ డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కడ డిమాండ్ ఏరియాస్ ఉన్నాయో చూపిస్తూ ఉంటుంది. సో అది మనం క్లిక్ చేసుకోగానే డిమాండ్ ఏరియాస్కి వెళ్తుంది. ఇక్కడ కూడా నా లాస్ట్ 3 ట్రిప్లు. సో రిడీమ్ బ్యాలెన్స్ అనేది ఇంకా మైనస్లో ఉంది నాకు, సేమ్ ఇందాక చెప్పినట్లుగా. టుడే ఎర్నింగ్స్, ఈరోజు సండే కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో లాస్ట్ ట్రిప్ బ్యాలెన్స్ అకౌంట్ ఎంత ఉందో అది కూడా చూపిస్తుంది. ఆన్ డ్యూటీ 20 కాల్స్ వచ్చేస్తాను, ఆఫ్ డ్యూటీకి వచ్చా. సో ఈ ఎర్నింగ్స్ అండ్ రిడీమ్స్ అంటే ఇందాలాగే సేమ్ మనం అమౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చూపించేది అనమాట. సో ఇది రేట్ కార్డ్, మీకు ర్యాపిడో యొక్క రేట్ కార్డ్. ఇది మండే నుంచి సండే వరకు బేస్ ఫేర్ ఎంత, పేఅవుట్ ఎంత, మిడ్నైట్ AM నుంచి మిడ్నైట్ PM వరకు. బేస్ ఫేర్ 10 రూపాయలు, మినిమం ఫేర్ 20 రూపాయలు. ప్రతి కిలోమీటర్కి మీకు ఎంత వస్తుంది, ప్రతి 8 కిలోమీటర్స్కి 3 కిలోమీటర్లు 3 రూపాయలు. ప్రతి 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మీకు 8 రూపాయలు వస్తుంది. సో పర్ మినిట్కి 1.1. తర్వాత ప్లాట్ఫామ్ చార్జెస్ అంటే 15% ప్లాట్ఫామ్ చార్జెస్ అంటే ఈ యాప్ రిలేటెడ్ వాళ్ళకి.
పికప్ ఎక్స్ట్రాగా ఫేర్. మీకు ఎప్పుడైనా ఎక్స్ట్రా అంటే 3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం వెళ్ళి మీరు వాళ్ళని పికప్ చేసుకోవాలనుకోండి, 5 రూపాయలు పడుతుంది అన్నమాట. ఇదేంటి, మీ యొక్క బైక్ ట్యాక్సీకి. మీకు ఇది మండే నుంచి సండే వరకు జరుగుతుంది. ఇది మీ యొక్క బైక్ ట్యాక్సీ రిలేటెడ్గా ఇది రెంటల్ అంటే అండి, ఇప్పుడు కొత్తగా ఇందులో పెట్టిందంటే బైక్ని మనం ఎవరైనా బైక్ ట్యాక్సీని ఎవరైనా రెంటల్ చేసుకోవచ్చు 1 hour 2 hour. దానికి ఏంటంటే ప్రైస్ పర్ మినిట్ 1.5, ప్రైస్ పర్ కిలోమీటర్ 10, తర్వాత ప్లాట్ఫామ్ చార్జెస్ 15%, పికప్ ఎక్స్ట్రా 3 కిలోమీటర్ల కంటే ఎక్కువైతే ఎంత అమౌంట్. ఇది రెంటల్ అనేది కొత్తగా ర్యాపిడో స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే మీకు అవర్ నుంచి ఉంటాయి. 1 hour కావాలనుకున్న 3 hours. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరేమో మొత్తం షాపింగ్ బేగం బజార్ వెళ్ళారు, ఒకసారి బేగం బజార్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి 3 hours పెట్టింది. సో నా బండి బుక్ చేసుకున్నారు, సో ఆ 3 hours వాళ్ళతోటే ఉన్నా. ఇది డెలివరీ అంటే మనకి ర్యాపిడోలో మీకు ఫుడ్ ఎక్కువగా రాదు, కానీ ప్యాక్స్ వస్తాయి, ఐటమ్స్ అలాంటివన్నీ డ్రాప్ చేయాలంటారు. సో దానికి ఎంత మీకు 99999 ఆర్డర్స్ చేస్తే 30 రూపీస్, ఎక్స్ట్రా 3 కిలోమీటర్ ఎక్స్ట్రా 4. తర్వాత మండే నుంచి సండే ఛార్జెస్ మీకు టైము అవన్నీ వాటి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇది వాలెట్ అంటే స్కాన్ క్యూఆర్. మన ఏంటంటే ఈ స్కాన్ క్యూఆర్ యూజ్ చేసి మన వాలెట్లో ఉంది సేమ్ మన ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ లాగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ స్కాన్ యూజ్ చేసి ఇందులో ఉన్న వాలెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ పక్కన రిడీమ్ అని ఉంది కదా, రిడీమ్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ పైన నాకు మైనస్ బ్యాలెన్స్ ఉంది, ప్లస్ బ్యాలెన్స్ ఉంటే నేను వెంటనే రిడీమ్ చేసుకోవచ్చు. ఈ రిడీమ్ చేసుకునేటప్పుడు నేను డైరెక్ట్ యూపీఐ ఐడి ఇచ్చుకున్నాను. సో యూపీఐ ఐడి ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. యూపీఐ ఐడి ఇచ్చుకోగానే మీకు విత్ 1 hourలో మీకు అమౌంట్ పడిపోతుంది. నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను మీకు చూపిస్తాను. February 9th 417 ఇది నా యొక్క అమౌంట్ అన్నమాట. ప్రతిరోజు ఎంత ర్యాపిడోలో చేశాననేది. ఈరోజు ఎక్కువగా తిరిగాను వీడియో కోసమని. సో అది హైయెస్ట్ వీడియో అంటే అమౌంట్ అన్నమాట అది. సో ఇది ఎర్నింగ్స్ అండ్ రిడీమ్స్. తర్వాత ఇన్సెంటివ్స్. ఇందులో ఏంటంటే ఇందులో మీకు యూబర్ వాడు ఏం చేశాడు, 10 ట్రిప్పులు చేస్తే 60 రూపాయలు అన్నాడు కదా. ఇందులో ఏంటంటే మీకు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అన్ని. ఉదాహరణకి 7 AM నుంచి 11 AM వరకు మీరు ఒక ఇన్ని కిలోమీటర్లు తిరిగారు, 18 కిలోమీటర్లు తిరిగారు అనుకో, మీకు ఎక్స్ట్రాగా 36 రూపాయలు వస్తాయి. అర్థమైంది కదా. సో ఇది కిలోమీటర్ ప్రకారంగా తీసుకుంటుంది. వాడేటంటే ఇన్ని ట్రిప్స్ ప్రకారంగా తీసుకుంటాడు. రివార్డ్స్ ప్రోగ్రామ్ లేదు, ఫ్యూచర్లో వస్తుంది. తర్వాత సర్వీస్ మేనేజర్ అన్నప్పుడు మీరు ఏదైతే దాంతో యాక్సెప్ట్ చేశారు, బైక్ ట్యాక్సీ యాక్సెప్ట్ చేశారా, ఫుడ్ డెలివరీ యాక్సెప్ట్ చేశారా. ఫుడ్ డెలివరీ, అదర్ డెలివరీ అంటే ఐటమ్స్, వాటిని కూడా. సో సర్వీస్ మేనేజర్లోకి వెళ్ళి మీరు వాటిని యాక్సెప్ట్ చేసుకోండి. రిఫరెండ్ అన్ను ఇక్కడ మీకు మరొకసారి నా యొక్క రిఫర్ కోడ్ ఇస్తున్నాను. సో స్క్రీన్ షాట్లో నేను షేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నా రిఫర్ కోడ్. దీనిలో మీకు 150 రూపీస్ వస్తుంది. సో మీకు ఇది ఏంటంటే వెంటనే అమౌంట్ వస్తుంది. సో ఈ 150 రిలేటెడ్గా మీరు యాడ్ చేసుకుంటే నా రిఫరెన్స్ కోడ్ తోటి మీరు మీ యొక్క ర్యాపిడో స్టార్ట్ చేస్తే మీకు 200 రూపీస్ వస్తాయి. సో దిస్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇది రిఫరెండ్. తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే COVID-19 రిలేటెడ్ ఇన్సూరెన్స్ అవన్నీ మనం ఏంటంటే ఇందులో కొనుక్కోవడానికి. ఇది జస్ట్ యాడ్లు, వేరే వాళ్ళు రిలేటెడ్గా ఇది యాడ్స్ అంతే. అది మనం యూజ్ చేసుకోండి. హెల్ప్ అండ్ సపోర్ట్. ర్యాపిడ్లో ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హెల్ప్ అండ్ సపోర్ట్. యూబర్లో మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ ఎక్కడ మీకు ఉండదు. ర్యాపిడ్లో మీకున్న బెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఆర్డర్ ఇష్యూస్ ఉందా, యాప్ ఇష్యూ ఉందా, రిడీమ్ ఇష్యూ ఉందా, ఎర్నింగ్స్ ఇష్యూస్ ఉన్నాయా, జనరల్ ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ లేవు. పోనీ కింద మీరు డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా కస్టమర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. మీకు యూబర్లో అసలు కస్టమర్ సపోర్ట్ అనేది ఉండదు. మీరు వాడితే కస్టమర్ సపోర్ట్కి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు, కానీ మీకు కస్టమర్ సపోర్ట్ ఎక్కడ మీకు ఉండదు. మీకు చాలా ఈజీగా ఉండేది ఏంటంటే హెల్ప్ అండ్ సపోర్ట్. ఇది ఏంటంటే మీకు చెప్పే కదా మై రూట్ బుకింగ్. ఇది రోజుకి 2 సార్లు చేసుకోవచ్చు. దాని యూబర్లో మనం స్విచ్ కొట్టినప్పుడు చేసాం. ఇది ఏంటంటే డైరెక్ట్గా. సో ఇది కూడా మనం ఎస్ఎన్ కొట్టగానే యాక్సెప్ట్ కొట్టగానే మనం ఏ లొకేషన్ నుంచి ఉన్నామో ఆ లొకేషన్కి రోజుకి 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఆ మిడిల్ ట్రిప్ వస్తాయి. బట్ ఏంటంటే ర్యాపిడో నేను ట్రై చేసి చూశాను, నాకు ఒక్క రైడ్ కూడా రాలేదు. నేను చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాను. ఎక్కడ మన డిఆర్డిఓ తర్వాత మన చార్మినార్ దగ్గర నుంచి వచ్చాను. 1 hour 14 minutes నాకు ఒక బైక్ డెలివరీ రాలేదు, ఒక ఐటమ్ డెలివరీ రాలేదు, ఒక ఫుడ్ డెలివరీ కూడా రాలేదు, ఏమీ రాలేదు. ర్యాపిడో ఒకసారి మీరు యాక్టివేట్ చేస్తే ఇది ర్యాపిడో మిమ్మల్ని డైరెక్ట్గా ఫర్గెట్ చేసేస్తుంది అనమాట. మీకు ఎటువంటి రైడు రాదు. యూబర్లో వచ్చాయి నాకు 4 to 5 వచ్చాయి. సో మీకు అది మాట. సో 4 to 5 రైడ్స్ రావడం వల్ల నేను యూబర్ చేసుకుంటూ వచ్చాను, కానీ ర్యాపిడో కాదు. ర్యాపిడోలో మాత్రం ర్యాపిడో యూబర్ రిలేటెడ్గా
మీకు ఓలా రిలేటెడ్గా నేను మాట్లాడతాను లాస్ట్లో, ఎందుకంటే లాస్ట్లో అది మాట్లాడితే మీకు తెలుస్తుంది. సో ఊబర్కి ర్యాపిడోకి ఉన్న ప్లస్ మైనస్ రిలేటెడ్ ఏంటంటే అసలు ఊబర్లో హెల్ప్ సపోర్ట్ ఎక్కడ మీకు కనబడదు. అదే మీకు ర్యాపిడోలో అయితే మీకు ఏ విధంగా అయినా మీకు ఇందాక చెప్పా కదా ఫోటో స్క్రీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది ఏ విధంగా అయినా మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్గా ఉండాలా రైట్గా ఉండాలి ఏ విధంగా మెర్జ్ చేసుకోవాలి. దీంట్లో మీరు ఏ విధంగా ఒక ఫోటో తీసుకొని ఒకవేళ ప్రాపర్గా మీరు లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకున్నా మీరు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది మీరు మెర్జ్ చేసుకోవచ్చు, లేకపోతే రొటేట్ చేసుకోవచ్చు. మీకు అది ఆ విధంగా ఉండదు, మీకు ఏది ఊబర్లో ఉండదు ఆ విధంగా. అది నేను చెప్తాను అనుకుంటున్నాను. సో ఇది స్కాన్ కోడ్ ఇందాక చెప్పా కదా, ఎవరికైనా స్కాన్ చేసుకొని పే చేసుకోవడానికి మీకు కావాల్సిన అమౌంట్ రిలేటెడ్గా అది తర్వాత మీకు ఇందాక అదే స్కాన్ పే చేయడానికి నేను చెప్పింది. తర్వాత మీకు స్కాన్ పే రిలేటెడ్గా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి, టుడే ఎర్నింగ్స్ అది అయిపోయింది, ఇన్సెంటివ్స్ రిలేటెడ్గా కూడా అయిపోయింది. మీకు ర్యాపిడోలో మీకు నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ప్లస్ పాయింట్ మీకు నెంబర్ ఆఫ్ రైడ్స్ వస్తాయి. యూబర్తో ఏంటంటే మీకు మంచి పీక్ పీరియడ్లో యూబర్ మీకు బాగుంటుంది. ర్యాపిడో మాత్రం మీకు డైలీ మీకు రైడ్స్ వస్తాయి. ర్యాపిడ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఈ ఇద్దరి మధ్య ర్యాపిడో ఊబర్ ఓలా ఈ ముగ్గురి మధ్య ఎంత చేసుకుంటే ఇది ఓలా యొక్క ప్రైజ్ కార్డ్. మీకు నాకు ఓలా స్క్రీన్ అది యాప్ క్రాష్ అవుతూ వస్తుంది, అందుకు అది లేదు. సో ఫస్ట్ 1 కిలోమీటర్కి మీకు 8 రూపీస్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ప్రతి 1 కిలోమీటర్కి 7 రూపాయలు వస్తుంది. ఆఫ్టర్ 11 కిలోమీటర్స్ తర్వాత 7.50. కంపేర్ టు రెండింటి మధ్య ఇదేంటంటే దీనికి ఛార్జెస్ తక్కువ ఉంటుంది. మీకు వెంటనే తెలియడానికి ఇది పెట్టాను. ఇది యూబర్లో మీకు కనీస ఫేర్ ఏంటంటే మీకు 30 రూపీసు, బేస్ ఫేర్ 10 రూపాయలు. అంటే బేస్ ఫేర్ అంటే మీ స్టార్టింగ్ 10 రూపాయలు స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీకు కిలోమీటర్కి 9 రూపాయలు వస్తుంది. యూబర్ సర్వీస్ ఫీజ్ 20%. మనకి ఏంటంటే ర్యాపిడో 15% తీసుకుంటే ఇది 20% తీసుకుంటున్నాడు. కన్సల్టేషన్ ఫీజు 25 రూపీస్. సో మీకు అర్థమైంది కదా, ర్యాపిడో ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటే ర్యాపిడో బెస్ట్ ఏ విధంగా అయినా. కంపేర్ చేసుకుంటే యూబర్ కూడా సేమ్ ఈక్వల్ ఇస్తుంది. బట్ యూబర్లో మీకు కస్టమర్ సపోర్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఒక రిలేటెడ్గా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం రిలేటెడ్గా మీరు ఎవరికైతే చెప్పాలి, అకౌంట్ రిలేటెడ్ ఏదో అనుకుంటే మీకు ఎటువంటిది ఏమి ఉండదు మీరు ఈ మెనూలోకి వెళ్ళినా. అదే ర్యాపిడో అయితే మీకు వితిన్ సెకండ్స్లో ఉంటుంది. మీరు జస్ట్ వెళ్ళి కాల్ హెల్ప్ సపోర్ట్ అనగానే వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ చెప్పిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. సో కాల్ సపోర్ట్ ఓకే, కాల్ సపోర్ట్ అయిపోయిన తర్వాత హెల్ప్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు యూబర్లో అయితే అసలు అటువంటి హెల్ప్ సపోర్ట్ కాదు, ఏమీ ఉండదండి బాబు. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్గా నేను చెప్పాలనుకున్నాను. చెప్పాలనుకుని నేను యూబర్లో అన్ని రకాలుగా వెతికితే వెళ్ళి హెల్ప్ సపోర్ట్ ఏంటంటే మీకు రిలేటెడ్ ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బులు పడలేదు, డబ్బులు రిలేటెడ్గా మనం వెళ్ళిపోయాడు. సో ఆ డబ్బులు రిలేటెడ్గా మీకు ఒక అకౌంట్లో మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఆ అకౌంట్లో యాడ్ చేయడానికి కూడా మీకు ఉండదు అన్నమాట. దానికి వాళ్ళకి ఫోన్ చేయాలి. ఎవరికి ఫోన్ చేయాలి? కస్టమర్ సపోర్ట్కి ఫోన్ చేయాలి. కస్టమర్ సపోర్ట్కి అసలు మీకు ఆప్షన్ లేదు యూబర్లో. మీకు యూబర్లో ఉన్న పెద్ద మైనస్సే కస్టమర్ సపోర్ట్ లేకపోవడం. వాడు ఏంటంటే మీకు ఇంకెక్కడెక్కడో వెళ్ళమంటాడు, మెనూలోకి వెళ్ళండి, మెనూలోకి వెళ్ళిన తర్వాత డబ్బులు పర్లేదని ఆ విషయం మీద క్లిక్ చేయండి. ఆ డబ్బులు విషయం పైకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అప్పుడు హెల్ప్ సపోర్ట్, కాల్ సపోర్ట్ అని కొట్టండి. అసలు కాల్ సపోర్ట్ ఉండదు. నాకు డబ్బులు ఇవ్వాలి, మొన్న ఒకటి అలాగే భయ్యా నేను క్యాష్ లేదు మీకు ఫోన్పే చేస్తానండి. ఫోన్పే మీకు ఏంటంటే ఆడికి దగ్గర ఫెయిల్డ్ అని వచ్చినందుకు మరి ఏమో మరి తెలియదు, కానీ భయ్యా ఫోన్పే మీకు అయిపోయింది, స్టూడెంటే మళ్ళీ. సో ఫోన్పే మీకు అయిపోయింది, మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పాను, కానీ రాలేదు నాకు. మీకు అదే చూపిస్తున్నాను. హెల్ప్ వెళ్ళలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి. వ్యూ ఆల్ మెసేజ్, ట్రాకింగ్, యాక్సెప్ట్, ట్రిప్ ఇష్యూస్, అడ్జస్ట్మెంట్స్. సరే, ట్రిప్ ఇష్యూస్ అండ్ అడ్జస్ట్మెంట్ దొరికిన తర్వాత ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ డెలివరీ, హెల్ప్ కొట్టా, అంతే. ఇలాగ వస్తుంది అంతే. దీని తర్వాత ఏముండదు. నేను సమ్ మ్యాటర్ ఏదో కొట్టేసి ఎస్ ఓ నో అని కొడితే ఇదేమైనా మీకు హెల్ప్ఫుల్ అయిందని వస్తుంది తప్ప ఆ తర్వాత మీకు ఇదిగో ఎటువంటి సపోర్ట్ ఉండదు. మీకు కాల్ సపోర్ట్ మీకు ఏ విధంగా కాంట్ కంప్లీట్ మై డెలివరీ, అదిగో ఈ విధంగా వస్తుంది అంతే.
మీ తర్వాత మీరు అసలు ఫోన్ చేయలేరు మీరు. అదే మీకు ర్యాపిడోలో ఏదైతే మీకు డైరెక్ట్గా యాప్ ఇష్యూ ఉన్న డబ్బులు విషయంలో వెంటనే కాల్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీకు యూబర్లో అన్నీ బాగున్నాయి. యూబర్లో మీకు డబ్బులు బాగున్నాయి, సర్వీసెస్ బాగున్నాయి, మీకు మంచి ఎవరంటే మనకి రైడర్స్ వస్తారు, మంచిగా మాట్లాడతారు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మీకు ఎక్కుతారు, మీకు అంటే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ర్యాపిడో ఏంటంటే మీకు కొద్దిగా స్లమ్ ఏరియాలోకి వాటిల్లోకి వాళ్ళని పంపిస్తారు కాబట్టి సో వాళ్ళు కొద్దిగా ర్యాష్గా ఉంటారు. ర్యాపిడో ఓలా అయితే అసలు చెప్పక్కర్లేదు. ఆ ఓలా అంతా మొత్తం అంతా తలతిక్కల్లో ఎక్కుతారు. వాళ్ళకి నచ్చినట్లుగా వెళ్ళాలి, డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు అసలు ఒప్పుకోరు. ర్యాపిడో మాత్రం మీకు అంటే ఓలాతో కంపేర్ చేసుకుంటే ర్యాపిడో మీ మూడింటికి స్టార్ ఇవ్వమంటారంటే నేను ఊబర్కి ఒక 5 స్టార్స్ అవుట్ ఆఫ్ ఊబర్కి నేను 4 స్టార్స్ ఇస్తాను. ర్యాపిడోకి 3.9 ఇస్తాను. మన ఓలాకి అయితే 2 స్టార్స్ ఇస్తాను. అది ఎందుకు ఇస్తానంటే ఊబర్లో మీకు సర్వీసెస్ బాగుంటుంది. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, సర్వీసెస్ చాలా బాగుంటుంది ఊబర్లో. మీకు రూట్ లొకేషన్ కానీ యాప్ రిలేటెడ్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. సేమ్ ర్యాపిడోలో కూడా అలాగే ఉంటుంది. బట్ ర్యాపిడోకి ఎందుకు ఏదో తగ్గించారంటే ర్యాపిడోలో మీకు కొద్దిగా రూట్ పేపర్ ఇస్తారు, లాంగ్ డ్రైవ్ ఇస్తుంది, మీకు జీపీఎస్ వర్కింగ్ లేని పొజిషన్లో పంపించేస్తారు ర్యాపిడో. యూబర్ అలాగ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాదాపూర్లోనే ఒక వర్క్ చేశారనుకోండి, అంటే ఒక రైడ్ వెళ్ళింది అనుకోండి, మీరు మధ్యాహ్నం వరకు మాదాపూర్లో అటు ఇటు తిరిగివచ్చు. ఎందుకంటే మీకు లాంగ్ డిస్టెన్స్ పడదు. మాదాపూర్లో అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మీకు ఈజీగా మీకు ఒక 500-700 రూపీస్ వచ్చేస్తుంది. ర్యాపిడో అనుకోండి, మీరు మాదాపూర్ నుంచి నాకు ఒకసారి మాదాపూర్ వచ్చింది, మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వచ్చింది, బంజారాహిల్స్ నుంచేమో మాసాబ్ ట్యాంక్ వచ్చింది, మాసాబ్ ట్యాంక్ నుంచి బేగం బజార్ వచ్చింది, బేగం బజార్ నుంచి చార్మినార్ వచ్చింది, చార్మినార్ నుంచి డిఆర్డిఓ వచ్చింది, డిఆర్డిఓ వెళ్ళేసరికి 6 అయింది. అటు నుంచి నేను హోమ్ లొకేషన్ పెట్టుకుంటే ఒక్కటి ఎక్కలేదండి. 1 hour 20 minutes ఒక్కలేరు. నేను ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. ఒకటి పెట్రోల్ వేస్ట్. సరే పెట్రోల్ వేస్ట్ అంటే మరి అంత దూరం డ్రైవ్ చేసాం కాబట్టి ఓకే నో ప్రాబ్లం అది అనుకుంటే అసలు ఒక ఫుడ్ డెలివరీ పర్లేదు, ఒక ఏదైనా ఐటెం డెలివరీ పర్లేదు. 1 hour 20. సో మీకు ఏంటంటే ర్యాపిడో అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చాలామంది ఏమంటారంటే నేను బయట కలిసిన వాళ్ళంతా భయ్య అలా కాదు భయ్య, మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏంటంటే మీరు ఎక్కడ డెస్టినేషన్ అది అడగండి అంటారు. నేను అలా కూడా ట్రై చేశాను. వాళ్ళు ఏంటంటే భయ్య నువ్వు అసలు యాక్సెప్ట్ చేయలేంది, నువ్వు అసలు డెలివరీ క్వశ్చన్ ఎందుకు అని అంటావు అని. సో చాలామంది ఆ విధంగా కూడా మాట్లాడతారు అన్నమాట. మనం యాక్సెప్ట్ చేయలేంది డెలివరీ ఏ విధంగా లొకేషన్ చేస్తాం. సో మనం బయట చెప్పేది అంత ఈజీగా కాదు, మనం ఈ డెలివరీలు యాపిల్లు అవన్నీ చేసుకునేది. సో ఏంటంటే మనకి ఫస్ట్ స్క్రీన్ యాక్సెప్ట్ చేయగానే యాక్సెప్ట్ కార్డే వస్తుంది తప్ప ఇంకేం రాదు మీకు. అదే ఇక్కడే ఇందాల అందుకే సపోర్ట్ చూపిస్తుంది. ఏంటంటే మీకు ఎటువంటి సపోర్ట్ ఉన్నా మీకు క్లియర్గా చేసుకో. లేదు ఏ సపోర్ట్ కాదనుకుంటే కింద చూసారా డైరెక్ట్గా స్టిల్ నీడ్ హెల్ప్ కాల్ అదేనా ఉంటుంది కదా, ఇది కొడితే డైరెక్ట్గా మనం ర్యాపిడోకి వెళ్ళిపోతాం. ర్యాపిడో కాల్కి వెళ్ళిపోతుంది. ర్యాపిడో కాల్కి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సేమ్ మన కాల్ సెంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ర్యాపిడోలో ఉన్న ప్లస్ ఓలాలో కూడా మీకు కాల్ సెంటర్ ఉంటుంది, కాల్ సెంటర్ హెల్ప్ ఉంటుంది. ఈ ఓలా ర్యాపిడో రెండు బాగుంటాయి. బట్ ఏంటి యూబర్లో కాల్ సపోర్టే ఉంటుంది. ఈవెన్ యూబర్ వాళ్ళు ఏంటంటే చార్ట్ సపోర్ట్ ఇచ్చిన బాగుండు. ఫస్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా మిషన్ తీసుకొని ఆ తర్వాత మినిమం ఎవరైనా ఒక చార్ట్ మెంబరు ఒకరు ఇద్దరు ఒకరు పెట్టి వాళ్ళు మనకి చార్ట్ సపోర్ట్ ఇచ్చినా మనకి ఈజీగా ఉండేది. సో మీకు ఆ చార్ట్ సపోర్ట్ అనేది ఆ విధంగా ఉండదు. సో మీకు ర్యాపిడోలో అయితే మీకు బాగుంటుంది. సో ఇప్పుడు ముగ్గురికి నేను కంపారిజన్ చేసేటప్పుడు యూబర్లో డబ్బులు బాగా వస్తాయి, ర్యాపిడోలో డబ్బులు బాగా వస్తాయి, ఓలాలో కొంచెం కంపేర్ చేసుకుంటే డబ్బులు తక్కువ వస్తాయి. యూబర్లో మీకు ట్రిప్పులు కొంత మరీ అంత ఫ్రీక్వెంట్గా ఉండవు. అంటే మీరు మంచి ఉదాహరణకి మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తర్వాత సికింద్రాబాద్, తర్వాత ఒక మంచి మంచి కేపిహెచ్బి ఇలాంటి అంటే పంజాగుట్ట ఇలాంటి మెయిన్ సిటీస్ రిలేటెడ్గా మెయిన్ ఒక మేజర్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే మంచి అంటే అక్కడ ఏదైనా మేజర్ పాయింట్ ఉండాలి. ఉదాహరణకి జేఎన్టీయు, తర్వాత మన ఏంటది మన మణికొండ రాలేదు. మణికొండకి మీకు నాకు ఇప్పుడు వచ్చి ఓవర్ ఒకటి కూడా పర్లేదు. మనకి ఏంటంటే పంజాగుట్ట, తర్వాత నెక్లెస్ రోడ్ చెప్పి అదే గుర్తురాలేదు. నెక్లెస్ రోడ్డు అంటే ఏమైనా మేజర్ పాయింట్స్ ఉన్న దగ్గరికి మీకు ఎక్కువ యూబర్ ఉంటుందండి. ఇప్పుడు ఇందాక చెప్పా కదా మణికొండ నాకు ర్యాపిడో చాలాసార్లు పడింది.
మణికొండ ర్యాపిడో పడింది. తర్వాత ఏంటి ముఖ్యంగా ర్యాపిడో ఎలాంటి దగ్గర తీసుకెళ్తుందో తెలుసా? కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ రిలేటెడ్గా, లేకపోతే పెద్ద పెద్ద 15 అంతస్తులు 18 అంతస్తులు బిల్డింగ్లు ఉంటాయి చూసారు, అపార్ట్మెంట్స్, అలాంటి వాడి దగ్గర తీసుకెళ్తుందండి. ఎందుకంటే వీళ్ళు అలాంటి దగ్గర మరి పనిచేసే వాళ్ళు ఎక్కుతారు, కొన్నిసార్లు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కుతారు. 80% సాఫ్ట్వేర్ అంటే మంచి పీపుల్ ఎక్కుతారు, 20% ర్యాపిడోలో కొద్దిగా ర్యాష్గా ఉంటారు. కానీ ఆ 20% మీకు రైడ్స్ పడతాయి. ఎందుకంటే ఆ 80%లో మీకు చాలా వరకు వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు. మీకు అంటే మార్నింగు యూబర్ డబుల్ అంటే సర్చార్జెస్ ఎక్కువగా ఉంటాయి ర్యాపిడ్తో కంపేర్ చేసుకుంటే. సో అందుకంటే చాలామంది యూబర్ బుక్ చేసుకుంటారు కాబట్టి యూబర్ యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్నమాట. కొన్ని టైమ్స్ ఉంటాయి, మార్నింగ్ 7 to 9 యూబర్ పికప్ చేసుకుంటే మన ఏం లేదు, మన మయాపూర్ నుంచి మాదాపూర్కి ఒక ఆయనకి 195 రూపీస్ పడింది. అసలు ఆయన షాక్, నన్ను అడుగుతున్నాడు ఎలా విధంగా పడిందని. ఇంకో ఆవిడకి ఏంటంటే 94 రూపీస్ పడిందని. డబల్ ఛార్జెస్ పడతాయి. ఆ టైంలో పీక్గా ఉంటుంది, జనాలు ఎక్కువ ఇచ్చేస్తారని చెప్పి యూబర్ యాప్ ఒకటి చేస్తాడు. ఆ విధంగా ర్యాపిడో కూడా మీకు కొద్దిగా అలాగే ఉంటుంది, కానీ మరీ అంత పడదు. ఓలా అయితే అసలు చాలా తక్కువ మంది బుక్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఊబరు ర్యాపిడో వాటి రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత యూబర్ చెప్పా కదా మీకు మంచి క్లాస్ ఏరియాలో పడుతుంది. ఇంకా ఓలా ర్యాపిడో ఒక 70% to 60% అందరు పడతారు, ఒక 40% మామూలుగా. సో అది పెట్టుకోవడానికి. ఇంకా ఓలా అయితే అసలు మీరు అడగద్దు, GPS వర్కింగ్ లేని పొజిషన్లో పంపిస్తుందండి. ఒకడు ఎక్కాడు, 100 రూపాయలు ఇస్తా భయ్యా అన్నాడు. తీరా నాకు అయింది 120 రూపీస్. భయ్య 120 రూపీస్ ఏంటంటే నేను ఎక్కేటప్పుడు నాకు 90 రూపీసే చూపించింది, నీకు ఇంకా 10 రూపాయలు టిప్ ఇద్దాం అనుకున్నాను. వాడు తీసుకెళ్ళిన లొకేషన్ GPS పనిచేయదు. వాడు ఎటువంటి నోట్లో పాన్ వేసుకుని ఊదుతూ ఉంటాడు, మిడిల్లో ఎక్కడెక్కడ ఆపమంటాడు, పాన్ షాపుల దగ్గర వీళ్ళ దగ్గర సిగరెట్ తీసుకుంటా అంటాడు. అది అక్కడ ఊరి చివర ఎక్కడికో చూపిస్తుంది GPS. అక్కడికి వెళ్ళేసరికి నా పెట్రోల్ అయిపోయింది. అదే పెట్రోల్ అయిపోయిందంటే ఆ పెట్రోల్ అయిపోయేంత దూరం తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ఒక్కనే రావాలి. వాడు ఇచ్చే 120 రూపాయలు ఎలాగొస్తుంది, నువ్వు వాళ్ళు చూసుకొని చెప్పి 100 రూపాయలు కూడా అది జస్ట్ ఇది ఇసిరిసి వెళ్ళిపోతాడు అంతే. ఓలా నేను 5 or 6 అంటే ఎక్కువ చేయలేదు, బట్ ఏంటో ఒక 20 డ్రైవ్స్ చేశానండి. 20 ట్రిప్స్ చేశాను. అంటే ఒక 20 ట్రిప్స్లో ఎక్కడైనా నేను చూశాను, ఎవరైనా మంచిది పడుతుంది అనుకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు 20 ట్రిప్స్ కూడా చాలా చెత్త నా కొడుకులు ఏంటంటే చెత్తగా పడుతుంది అన్నమాట. అసలు మీరు నమ్మితే నమ్మరు, ఆ విధంగా ఉంటుంది. ర్యాపిడోలో ఆ విధంగా ఉంటుంది. ర్యాపిడోలో మీకు పర్వాలేదు, లొకేషన్ కొద్దిగా డిఫరెంట్ ఏరియాస్ పంపిస్తుంది. ఇంకా యూబర్ అనేది బెస్ట్. సో ఈ మూడిట్లో నాకు మొన్న కలిసిన తర్వాత ఒక ఫ్రెండ్ అదే అడిగింది ఏంటంటే, మూడిట్లో ఎక్కువ లేడీస్ ఎక్కుతారు భయ్య. సో నాకు చేసిన వరకు యూబర్ ఎక్కువ ఎక్కారండి. యూబర్లో దగ్గర నేను చేసిన 73 రైడ్స్ 80 రైడ్స్ ఎంత ఉన్నాయి, 80 రైడ్స్లో దగ్గర 40 మెంబర్స్ లేడీసే. 40 మెంబర్స్ లేడీసే. సో ర్యాపిడోలో అయితే మీకు అంతగా లేవు, కానీ ర్యాపిడోలో కూడా నేను చేసిన రైడ్స్ ప్రకారం మేజర్ ఒక 30-25 వరకు చేశారు. ఓలా ఒక్కరు ఎక్కలేదు. ర్యాపిడో నాకు కొంతమంది ఎక్కారు, వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళు అన్నమాట. మీకు యూబర్లో ఎక్కింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇదంతా ఎక్కింది, జాబ్స్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ. ర్యాపిడోలో నాకు దగ్గర ఎక్కింది 10% జాబ్ వాళ్ళు, మిగతా ఎక్కిన వాళ్ళు మిగతా అందరూ కొద్దిగా పెద్దవాళ్ళు అన్నమాట. సో పెద్దవాళ్ళు ఏవో బుక్ చేసుకుని ర్యాపిడోకి ఎక్కడం అలాంటివన్నీ చేసిందే. సో ఇది భయ్య మొత్తం అంతా. సో పార్ట్ టైమా ఫుల్ టైమా అనుకుంటే మీరు పార్ట్ టైం చేసుకోండి, ఫుల్ టైం చేసుకోండి అనుకుంటే మీకు మంచి బైక్ ఉండాలి భయ్య. సో ఏంటంటే మీరు పల్సర్ వేసుకొని లేకపోతే యమహా FZ వేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని చేద్దాం అనుకుంటే మీ చేతిలో డబ్బు అంటే మీ జోబీలో డబ్బులు ఖర్చు అవుతుంది తప్ప మీకు పైసా ఇన్కమ్ రాదు, అంటే ఇన్కమ్ రిలేటెడ్గా అయితే. అలా కాదు, మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను పెట్రోల్ దానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తాను, సేమ్ నేనే రైడ్ అనుకున్నప్పుడు మీ పెట్రోల్కి మీకు డబ్బులు వచ్చేస్తాయి. మీకేం లేదు, మార్నింగ్ ఒక ట్రిప్ వేసుకుంటే మీకు 90 రూపాయలు వస్తాయి, ఈవినింగ్ వేసుకుంటే ఒక 90 రూపాయలు వచ్చినా మీకు 200 రూపాయలు, మీకు రాను పోను వెళ్ళేటప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి మహా అయితే 100 రూపాయలు పడుతుంది. సో మీకు 100 రూపాయలు లాభమే, మీ పెట్రోల్ మీకు డబ్బులు వచ్చేస్తాయి. అదే ఫుల్ టైం అనుకుంటే మాత్రం మీకు కొద్దిగా మైలేజ్ ఇచ్చే బైకులు ఉంటాయి కదా, బజాజ్ వాళ్ళది కానీ 100 కానీ లేకపోతే హోండా వాళ్ళది కానీ ఇలాంటివన్నీ. సో నేనంటే మన ఇండియన్ బైక్ ఏదైనా తీసుకుంటే మంచిది. బైకుల కంటేనా పై దేశాల్లో కాకుండా మన ఇండియన్ బైక్ ఏదైనా బండి తీసుకుంటే బజాజ్ బాగుంటుంది. తర్వాత మీకు
ఇండియన్ బైకుల్లో మనకి ఇంకా ఏమున్నాయి, బజాజు, ఇంకా 2-3 బైకులు ఏవో ఉన్నాయి. సో ఆ బైకులు కూడా మీకు ఏంటంటే తక్కువ మైలేజ్ వచ్చి ఉన్నాయి. సో ఆ బైకులు తీసుకోండి. ఆ బైకులు తీసుకొని ఆ బైకులు రిలేటెడ్గా మీరు డ్రైవ్ చేసి ప్రికాషన్స్ చూడాలి. ఉదాహరణకి ఫుల్ టైం చేసేటప్పుడు తప్పనిసరిగా మీకు ఏంటంటే హ్యాండ్ పెయిన్స్ వస్తాయి, లెగ్ పెయిన్స్ వస్తాయి, నీ పెయిన్స్ వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి. సో ఇవన్నీ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు ఏంటంటే ముఖ్యంగా నీ పెయిన్స్ వస్తాయి అన్నమాట మీరు ఎక్కువసేపు ముడుకులు అలా పెట్టడం వల్ల. అందుకు దానికి ఏంటంటే నీ క్యాప్స్ వేసుకోండి. లేదు అనుకుంటే మీకు బ్యాండేజెస్ ఉంటాయి, లేకపోతే మీకు ఎలాస్టిక్ బ్యాండేజ్ లాగా ఉంటాయి కదా, సో లెగ్కి అవి వేసుకుంటే మీకు కొంత ఓవరాల్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత చెప్పులు వేసుకోవద్దు భయ్యా. మీరు ఫుల్ టైం చేసుకుంటున్నారనుకుంటే చెప్పులు వేసుకోవద్దు. చెప్పుల కంటే మీకు బెస్ట్ ఏంటంటే షూస్. ఇప్పుడు ఏంటి మీకు 99 రూపీస్, 199 రూపీస్ దొరికేస్తున్నాయి. కాబట్టి ఒక షూ మీకు కొంత కంఫర్టబిలిటీ వస్తుంది. ముఖ్యంగా రైడ్ వెళ్ళేటప్పుడు మీకు సేఫ్టీ కూడా ఉంటుంది చెప్పుల కంటే. సో షూ వేసుకోండి. తర్వాత తప్పనిసరిగా మాస్క్ మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే ఎలాంటి పర్సన్స్ వస్తారో మనకు తెలియదు. సో మినిమం మాస్క్ యూజ్ చేయండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోండి. తర్వాత హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి, డ్రైవర్కి తర్వాత వెనకాల ఉన్న వాళ్ళకి హెల్మెట్ అని చెప్తున్నారు హైదరాబాద్లో. సో మిగతా సిటీస్ అయితే మాకు తెలియదు. సో అది అలా పెడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒకరోజు నేను 2 హెల్మెట్లు పెట్టుకుని వెళ్తే ఒక 2 లేడీస్ మేము మా హెయిర్ పాడైపోద్ది, ఎవరెవరు పెట్టుకున్నారని లేడీస్ అన్నారు. అబ్బాయిలు కూడా సారీ నేను పెట్టుకొని భయ్యా, నాకు నా హెయిర్ అంతా ఊడిపోద్ది, అది ఎవరెవరు పెట్టుకుంటారో వాళ్ళకి డాండ్రఫ్ ఉందో లేకపోతే చుంటు ఉందో ఏదని భయ్యా ఇది కొత్తదే భయ్యా అని చెప్పినానా, వాళ్ళు వినరు. సో ఇది పెట్టినానా, ఇద్దరు పెట్టుకుని హెల్మెట్ వెళ్ళేదంటే మన పర్సనల్ బైక్ అయితే ఇప్పుడు మన ఫ్రెండ్ గడ్డ వేసుకుని వెళ్తున్నప్పుడు నువ్వు పెట్టుకుంటే లేకపోతే మానేరా స్వామి నువ్వు పెట్టుకోవాలి అని చెప్పి నేను ఆ విధంగా పెట్టుకుని మన ఫ్రెండ్ని అయితే మనం పెట్టించేసి, కానీ మన వీళ్ళని అయితే మనం ఏం చేయలేం. సో అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకొస్తుంది లేదు, కానీ అంటే అఫ్కోర్స్ మన సేఫ్టీ కోసమే. బట్ అంటే రియాలిటీలో మనం చాలా సేఫ్టీస్ మనం యూజ్ చేయం. అందరికీ తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ అంటే మన హైదరాబాద్ రూట్లో మీరు ట్రాఫిక్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనుకుంటే మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నంకి ఆఫీస్కి వెళ్తారు, మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ బయలుదేరితే తెల్లంటికి అలా వస్తారు. సో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనుకుంటే హైదరాబాద్లో చాలా కష్టం. సో హైదరాబాద్లో ఉండేటప్పుడు హైదరాబాదీ వాళ్ళలాగా ఉండాలి, అమెరికాలో ఉండేటప్పుడు అమెరికా వాళ్ళలాగా ఉండాలి. సో అలాంటి దేశాల్లో పోయినప్పుడు ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించుకోవడం, కానీ హైదరాబాద్లో ఉండేటప్పుడు మనం పక్క హైదరాబాద్ ఇలాగే మాట్లాడాలి, హైదరాబాద్లో ఉండాలి. లేకపోతే మనకి ఎలాంటి హైదరాబాద్లో బతకలేము, మనల్ని బతకలేవారు కూడా. సో ఈ విధంగా మీరు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ హైదరాబాద్ హెల్మెట్ పెట్టుకుంటూ చేతికి గ్లౌస్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక 2-3 రోజులు వెళ్ళాను. సో నా చెయ్యి ట్యాన్ అయిపోయింది, సో బ్లాక్ అయిపోయింది. నేనే చూసుకోలేదు అసలు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంట్లో అమ్మ చూసి ఏంటి చెయ్యి మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది అనుకుంటే ట్యాన్ అయిపోయింది మొత్తం అంతా అనుకున్నా. సో మనం అలా హ్యాండిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల మీకు ట్యాన్ అయిపోతుంటుంది. సో మీకు అదొకటి చూస్తున్నారు కదా, నా 2 హ్యాండ్కి దానికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఎంత బ్లాక్ అయిపోయిందో. సో ఇంకో లెఫ్ట్ హ్యాండ్ కూడా మీకు సేమ్ అంతే అన్నమాట. అసలు లెఫ్ట్ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను మీకు. సో ఫుల్లీ అనమాట బ్లాక్ అయిపోతుంది. సో అది పోవడానికి మళ్ళీ నేను చూసుకుంటున్నాను. మొఖానికి కూడా మీకు ఇదంతా బ్లాక్ అయిపోతుంటుంది. ఫుల్ టైం అయితే మీరు ఫుల్ టైం వెళ్ళి చేసుకోండి. ఫుల్ టైం అంటే మీకు 8 అవర్స్ వర్క్ చేసుకుంటే మీకు 200 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటే, పెట్రోల్ పోయినా మీకు 600 రూపాయలు, 500 రూపీస్ ఇంటికి తెచ్చుకోవచ్చు భయ్య, అంతే మ్యాక్సిమం. నేను మ్యాక్సిమం మీకు చెప్పాను కదా, నేను ఒకరోజు కొట్టి చూశాను 900 రూపీస్ వచ్చింది. 900 రూపీస్లో 200 రూపీస్ తీసిగా 700 రూపీస్ మాట. అది మీరు కష్టపడితే, ఒకరోజు ఫుల్గా కష్టపడితే. సో అది ఫుల్ టైం. అలా కాకుండా మీకు కొద్దిగా టెక్నిక్గా మాట్లాడుకోవాలనుకుంటే తెల్లారి 5కి లేగండి, 6 గంటలకి ట్రిప్ వేయండి, 9:30, 10:30 వరకు పీక్ టైం ఉంటుంది. చేసి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, ఎండ పెరిగిపోతుంది కాబట్టి. మళ్ళీ ఈవినింగ్ 3:30, 4కి స్టార్ట్ చేయండి, నైట్ 9 వరకు చేయండి. మీకు పక్కాగా 800-900 వస్తాయి. మీకు చల్లగా ఉంటుంది కాబట్టి మీకు అంత ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ మీరు మార్నింగ్ ఇంకా మిడిల్లో ఇంకేదైనా మీరు ట్రిప్స్ వేసుకోవచ్చు, బట్ ఆ ట్రిప్స్ కూడా రిలేటెడ్గా మీకు సెట్ అవుతుంది. సో మీకు ఇది ప్లస్ మైనస్ పాయింట్లు. ఓలా రిలేటెడ్గా నేను చెప్పాలనుకున్నాను, కానీ ఏంటంటే దాని గురించి తక్కువ చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళంతా ఘర్షణ తగువులు వాటి రిలేటెడ్గా ఉంటారు. ర్యాపిడో అయితే మీకు బెస్ట్.
మనం ఏంటంటే ఉన్న ట్యాక్సీల గురించి మాట్లాడుకుంటే బెస్టే అది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాల్ సపోర్ట్ కూడా ఉంది, అన్నీ బాగుంది. ఊబర్ ఏంటంటే కాల్ సపోర్ట్ ఒక్కటే లేదు, మిగతా అంతా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు అది ఫ్లెక్సీ కూడా తీసుకొచ్చేసింది కాబట్టి మీకు ఇన్స్టెంట్గా అమౌంట్ కూడా మీరు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ మూడిట్లోని బెస్ట్ ఊబర్, మోటో, సెకండ్ ర్యాపిడో, థర్డ్ వన్ ఓలా. సో ఎవరైనా డ్రైవ్ చేయాలనుకుంటే నేను చెప్పే ప్రొసీజర్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు జస్ట్ 1 to 2 అవర్స్లో మీకు మొత్తం అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ సింపుల్గా ఆ రిఫరెన్స్ కోడ్ వేసుకోండి. రిఫరెన్స్ కోడ్ వేసుకున్న తర్వాత మీరు వెంటనే ఇంకేం లేదు, మీరు జస్ట్ అది యాప్ ఆన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా రైట్స్ వస్తాయి. మీరు ఫుడ్ డెలివరీ కావాలనుకుంటే ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు. తర్వాత ఐటమ్స్ డెలివరీ ఉంటుంది. తర్వాత మీకు ఐటమ్స్ డెలివరీ అంటే హైదరాబాద్లో మోస్ట్ ప్రాబ్లం నేను చూసింది ఏంటంటే యూబర్లో అయితే మీకు చాలా వరకు యూబర్ ఐటమ్స్ కాకుండా యూబర్ క్యారేజెస్ ఎక్కువగా ఇచ్చేవారు. అంటే వాళ్ళ హస్బెండ్ ఎవరో బిహెచ్ఏలో పనిచేస్తారు. సో కరెక్ట్గా 11:30-12 గంటలకి మనకి ఇక్కడి నుంచి ఆయనకి క్యారేజ్ మాట. సో ఆ ఊబర్లో ఎక్కువగా నేను చూసింది ఏంటంటే నేను 2 or 3 times నాకు వచ్చాయి క్యారేజెసే. తర్వాత ర్యాపిడ్లో మీకు ఎక్కువగా పార్సిల్స్ అంటే బ్యాగ్స్ కానీ లేకపోతే ఎనీ ఏమంటారు డాక్టర్ ఐటమ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏంటంటే వాళ్ళు ఏంటంటే 150 రూపీస్ 180 రూపీస్ కూడా ఇచ్చిన ప్లేసెస్ ఉన్నాయి. ఏం లేవు, వాళ్ళు ఇచ్చింది ఒక కవర్. ఆ కవర్ నాకు తెలిసి మహా అయితే మాతలు ఉంటాయి. ఆ మాతలు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ నేను డ్రాప్ చేసినప్పుడు 180 రూపీస్ వచ్చాయి. సో మనిషి లేడు, ఒకరు వెళ్ళారు. చాలామంది ఏంటంటే ఇలాంటి టైంలో వేరే వాళ్ళని ఎవరిని ఎక్కించుకోవాలనుకుంటారు. వేరే వాళ్ళని నేను అంత రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు ఒక ట్రిప్లో వెళ్ళినప్పుడు ఆ ట్రిప్కి వెళ్తే వేసుకోవచ్చు. బట్ ఏంటి వేరే వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ త్రూ ఏమైనా ప్రాబ్లం అయ్యి సో ఇవన్నీ లేనిపోయి తలకాయ నొప్పి. సో ఉన్న ట్రిప్ని జాగ్రత్తగా క్లియర్ చేసుకోవడం బెస్ట్. అదేంటి మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ట్రిప్కి 150 రూపీస్ వస్తుందంటే అది బెస్ట్. మీరు ఏంటంటే 10 రూపాయలు 20 రూపాయలు మహా అయితే వాడికి నీ బండికి 50 100 ఇచ్చాడు, ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తానంటాడు. సో ఆ 10 రూపాయలు 20 రూపాయలకు ఒక్కుతి పడితే ఉన్నది పోయే ఊరుకుంది పోయినట్లుగా. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ మీకు యూబర్ ర్యాపిడోలో లాస్ట్లో వీడియోలో నేను ఇంకా కొన్ని స్క్రీన్ షాట్స్ అవన్నీ షేర్ చేస్తాను. తర్వాత మీకు ముఖ్యంగా చాలామంది అడుగుతుంది ఏంటంటే అంటే దీని త్రూ అడగలేదు, బయట పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎంత రేటు భయ్యా, ఎంత ఇస్తారు, ప్రతి కిలోమీటర్కి ఎంత పడుతుంది, తర్వాత ఏమో ఇన్విటేషన్ కోడ్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలని. సో మీకు అవన్నీ లాస్ట్ నేను ఇన్విటేషన్ కోడ్ తర్వాత మిగతాది నేను యాడ్ చేశాను. సో అది కూడా మీకు వస్తుంది. సో ఇది భయ్యా బేసిక్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యూబర్, మోటో కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఏదైనా నీ బండి భయ్యా. సో నీవు నీకు నచ్చినట్టుగా డ్రైవ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టక్కర్లే, కాలు కట్టక్కర్లే. నీకు ఒకవేళ నచ్చలేదు అనుకో ఆఫ్ చేసుకొని కామ్గా సైడ్కి కూర్చో, అంతే తప్ప నువ్వే రాజు నువ్వే మంత్రి అన్నట్లుగా. సో ఎవరితో ఎటువంటి ప్రాబ్లం లేదు. నీకు ఓపుకున్నంత వరకు డ్రైవ్ చేసుకో, బండిలో పెట్రోల్ కొట్టించుకొని రాత్రికి అమౌంట్ తీసుకుపో, అంతే. ఏ రోజుకి ఆ రోజు అంతే తప్ప ఇక్కడ ఆఫీస్ లైన్లో ఇంటర్వ్యూ చేసుకొని వాడెవడితో మాట్లాడుకొని ఈడెవడో ఏదో అన్నాడని చెప్పి. సో చాలామంది అంటే నాకు బయట చెప్పింది ఏంటంటే భయ్యా జాబ్ చేసుకుంటా, ఎందుకు భయ్యా జాబ్, నా పని నేను చూసుకుంటా, నాకు వచ్చింది ఇది నేను చేసుకుంటాను. సో ఆ విధంగా వాళ్ళు చాలామంది చెప్పింది బయట ఎక్స్పీరియన్స్. సో బయట ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా చాలా వరకు చెప్పింది దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి రైట్స్ వస్తున్నాయి. రోజుకి ఎలా కాదనుకున్నా 10 నుంచి 15 చేసుకుంటున్నారు. సో మీరు చాలామందికి ఏంటంటే ఒకే దాని మీద పడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఒకటే చేసుకోకుండా ఊబర్ మోటో కాకుండా ఊబర్ మోటో ర్యాపిడో వేసుకోండి. ఈవెన్ 2 వేసుకోండి, 3 వేసుకుంటే మళ్ళీ అది కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీకు యాప్ క్రాషెస్ అవుతాయి. సో ఏంటంటే ర్యాపిడో కానీ యూబర్ వేసుకొని లేకపోతే ర్యాపిడో కానీ ఓలా వేసుకొని రెండింటిని ఇలాగ ఆన్ డ్యూటీలో పెట్టుకోండి.
సో ఏదైనా వస్తే దాని వెంటనే వేరే సెకండ్ లైన్ దాన్ని ఆఫ్ చేసేసి దీని మీద మీరు నావిగేషన్ కొట్టగానే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. సో గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్స్లోంచి మీరు ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ చూసుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం అంటే గూగుల్ మ్యాప్స్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కింద రెడ్ లైన్ వస్తుంది. చాలామంది ఏమంటారంటే ర్యాపిడో కూడా మీకు మెసేజ్ పంపిస్తుంది, అంటే ఫాస్ట్గా మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా ఆయన్ని పికప్ చేసుకొని ఫాస్ట్గా డ్రాప్ చేసేయండి. అదేంటంటే మీకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే ర్యాపిడో మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేయండి. బట్ నేను ట్రై చేసా భయ్య, ఫాస్ట్గా డ్రైవ్ చేసేది చూశాను, లేట్గా అంటే రెడ్ రాకుండా గ్రీన్లో వెళ్ళి చూశాను, రెడ్ పడి చూశాను సేమ్ డెస్టినేషన్కి భయ్య. 2 to 5 రూపీస్ భయ్య, 2 నుంచి 5 రూపాయలు, 2 రూపాయల నుంచి 5 రూపాయలు మాత్రమే మీకు యాడ్ అయ్యింది అంతే, లేట్గా వెళ్ళినా ఏమైనా. సో డబ్బుల కంటే ఒక లైఫ్ ముఖ్యం కాబట్టి మీరు స్లోగా వెళ్ళండి. నేనైతే 40 డౌన్లోనే వెళ్తా. ఒకవేళ కస్టమరు అదే రైడర్ సార్ ఫాస్ట్గా వెళ్ళండి ఈవెన్ ఎమర్జెన్సీ ఉంటే వెళ్తా తప్ప, లేకపోతే నేను చాలా స్లోగా వెళ్తా. సో మీకు నేను చెప్పేది అదొక పాయింట్. సో స్లోగా వెళ్ళండి, 40 స్పీడ్లు. ఆ స్పీడ్లో మీకు హైదరాబాద్ రోడ్లో 40 స్పీడ్ అంటే మ్యాక్సిమం స్పీడే. సో మీకు అది వెళ్తే చాలు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకంటూ ఇంట్లో ఎవరో ఒకరు లేకపోతే మన లైఫ్లో ఎవరో ఒకరు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు మన కోసం అని. సో నెమ్మదిగా వెళ్ళండి, ప్రికాషన్స్ వాడండి, సేఫ్టీ ప్రికాషన్స్, తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇవి పాటిస్తే మీరు హ్యాపీగా చేసుకుంటారు భయ్య, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనివల్ల మీకైతే అమౌంట్ అయితే కనబడుతుంది, మీకు అమౌంట్ వస్తుంది, రైట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. చాలామంది ఏంటంటే నేను బయట విన్నది ఏంటంటే ఈరోజు చేసి మరుసటి రోజు ఆఫ్ చేసి మళ్ళీ మరుసటి రోజు అంటే డే ఆల్టర్నేట్ డే చేసుకుంటున్నారు, ఒకరోజు తర్వాత ఒకరు. అది ఏ విధంగా అంటే 2 రకాలు. ఒకటి బండి ఏంటంటే మనకు కొద్దిగా వెంటనే రోజు డ్రైవ్ చేస్తే అది వేగంగా దీనికి వచ్చేస్తుంది ప్రాబ్లంకి, అలా కాకుండా ఉండడానికి. తర్వాత వీలు కూడా ఏంటంటే ఒకవేళ ఫుల్ వర్క్ చేసుకున్న మరుసటి రోజు కొద్దిగా రెస్ట్ తీసుకోవడం అనమాట. ఆ విధంగా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఇది భయ్య నా యొక్క 10 days ఎక్స్పీరియన్స్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇంకా చాలామంది ఏమైనా ఇన్సిడెంట్స్ అన్నారు. సో ఇన్సిడెంట్స్ అంటే కొంతమంది డబ్బులు ముఖ్యంగా భయ్య మొన్న ఒక అమ్మాయి ఎక్కింది హైదరాబాదు మాదాపూర్లోని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా హౌస్. అలా ఆయనకి ఆ గేట్ని ఒక ఆడి కార్ ఉంది. ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు అలా ఆయన ఆడి కార్లోంచి వెళ్ళిపోతుంది, బాయ్ అని చెప్తుంది. ఆవిడ హెచ్సిఎల్కి వెళ్ళింది. సో హెచ్సిఎల్ డ్రాపింగ్ పెట్టుకుంది. హెచ్సిఎల్కి మహా అయితే నాకు 43 రూపాయలు అయింది ఆవిడ ఉన్న లొకేషన్ నుంచి. సో ఆవిడ 500 రూపాయల నోట్ ఇచ్చింది. 500 రూపాయలు ఇస్తే 500 రూపాయలు కాదు 100 రూపాయల నోట్ ఇచ్చింది అనుకుంటా. నా దగ్గరేమో నేను ఉంది చేంజ్, బట్ అంటే నేను ఎంత 43 రూపీస్ అయింది కదా, నేను 50 ఇచ్చా. 50 ఇస్తే షీ ఆస్క్ మీ 7 రూపీస్ అడిగింది. 7 రూపీస్ అడిగితే అమ్మ లేవమ్మా అంటే లేదు నువ్వు తేవాలంది. సో ప్రతి ఒక్కరు కాయిన్స్ పెట్టుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. ఏ ఒక్కరు డబ్బులు వదలరు, ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు అసలు డబ్బులు వదలరు. మామూలుగా 1, 2, 3 ఉన్నారంటే మనకి టిప్పు కింద 3 రూపాయలు 4 రూపాయలు ఉంటాం వదిలేస్తారు. బట్ అంటే మీరు కాయిన్స్ పెట్టుకోవాలి, కాయిన్స్ పెట్టుకున్న కాయిన్స్ రిలేటెడ్గా ఉన్నది కూడా చూసుకోండి. సో అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి, ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ఈ బైక్ ట్యాక్సీ రిలేటెడ్గా వెళ్ళండి. మీకు డబ్బులు అయితే బాగా ఉంటాయి, మీ ఆరోగ్యం జాగ్రత్త, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరు బాగుండాలి, నేను ఓకే బాయ్, థ్యాంక్ యూ.